శివభక్త విజయము పెరియ పురాణము నుండి శివభక్తుల చరితము. ముందుగా తిరునీలకంఠ నాయనారు. తిరునీలకంఠ నాయనారు వేద పండితులకు ప్రసిద్ధమైన చిదంబరంలోని చిస్సభలో నటరాజస్వామి తన దేవేరి అర్ధనారి అయి ఉండ అద్భుతము అద్వితీయము ఆద్యంతము లేని నాట్యమునందు నిరంతరము నిమగ్నుడై ఉండును. అచ్చట కుమ్మర కులమునకు చెందిన ఒక భక్తుడు ఉండెను. అతడెల్లప్పుడూ నటరాజస్వామి పాద పద్మములను కొలుచుచుండెను. శివభక్తుల కెట్టి సేవ చేయుటకైనను సంసిద్ధుడు. ప్రజలు శైవము నంటి పెట్టుకొను ఏకైక లక్ష్యముతో నుండవలెనని ఆయన ఉద్దేశ్యము. తన జీవనోపాధికి కులవృత్తియగు కుండలను చేయుచుండును. మట్టితో భిక్షాపాత్రను చేసి కోరిన శివభక్తుల కొసంగువాడు లోకము మెచ్చునట్లు అతడు ఆదర్శ గృహస్థ జీవితము గడిపెను. కానీ అతడు యవ్వన ఉద్రేకములో సుఖానుభావపేక్షతో దిగజారిపోయెను. అతని భార్య అందమునకు ప్రాతివచ్యమునకు ప్రసిద్ధిగాంచెను. అతనిని శివుని నీలకంఠము ఆకర్షించుటచే పదే పదే నీలకంఠ 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 అని గొంతెత్తి పిలుచుచూ ధ్యానించేవాడు. నైతికముగా అతడు అనాలోచితముగా ఒక తప్పు చేసినందువలన భార్య చిరచిరలాడుచు అతనిని ఈసడించుకొన మొదలెడెను. ఆమె గృహకృత్యములను పూర్వం వలె చేయుచున్నను భర్తకు దాంపత్య సుఖమును మాత్రము ఈయక అంగీకరించలేదు. ఒకసారి అతడు మోహావేశముతో ఆమెను కౌగలింపబోవ, నీవు మమ్ము తాకిన నీలకంఠునిపై ఒట్టు అని నిషేధించెను. అంతటా భర్త ఆమె మమ్ము తాకవలదన్నది కావున అది స్త్రీలందరికీ వర్తించునని నాటి నుండి బ్రహ్మచర్య జీవితము గడుపుదునని ప్రకటించుచు అక్కడ నుండి వెళ్ళిపోయెను. వారు సంపూర్ణ దాంపత్య సుఖమును అనుభవించున్నట్లు లోకమునకు కనిపించుచు ఇంద్రియ నిగ్రహముతో ఒకరినొకరు తాకకుండగానే వృద్ధులైరి. ఈ దంపతుల కీర్తిని లోకమునకు ఎరిగింపగోరి పరమశివుడు కౌపీనముతోనున్న కేవలము ఒక మొలత్రాడు విభూతిని పూసికొనిన దేహాంగములు కలిగి ఉదరమున ఒక తెల్లని పవిత్రమైన జంధ్యమును ధరించి శివయోగి వేషము దాల్చెను. తన జటాజూటము కనిపించకుండా కేశములను మడిచివేసెను. తన నీలకంఠము చూపురులకు అగపడకుండా చేసెను. శివయోగి భిక్షాపాత్రము చేపట్టి భక్తునికింటికి నడిచిరాగా ఆ కుమ్మర భక్తుడు అతిథిని ఆనందాతిశయముతో శాస్త్రోక్తముగా సత్కరించెను. తాను చేయదగిన సేవ ఏదియోనని భక్తుడు వేడగా యోగి, నేను అడుగునంత వరకు ఈ మట్టి భిక్షాపాత్రను నీకడ భద్రముగా దాచుటకు నీకు అప్పగించుచున్నాను. ఈ పాత్ర దీని నుంచిన స్థలమును పవిత్రము చేయును అని ఆదేశించెను. నాయనారు ఆ పాత్రను అతి భక్తితో గ్రహించెను. ఒక మహాభక్తుని సేవించుట కనుగ్రహించెనని మహేశ్వరుని స్తుతించెను. అంతటా ఆ యోగి వెళ్ళిపోయెను. కొన్ని దినములకు తన పాత్రను అడుగుటకు అతడు తిరిగి వచ్చెను. అప్పటికే శివుడు ఆ పాత్రను దాచిన స్థలమున లేకుండా చేసెను. అందువలన ఆ భక్తుడు
వృధాగా వెతకవలసి వచ్చెను. నాయనారు ఆ యోగితో, నీ ప్రియమైన పాత్రను నేను దాచిన స్థలమున అంతటను వెదికి తిని కనిపించలేదు. ఒక క్రొత్త పాత్రను నిత్తును, అది చాలా కాలం ఉండును. ఓ మహానుభావ, దానిని అంగీకరించి నా తప్పిదమును మన్నింపుము అనెను. కానీ యోగి కోపించి, నీ వద్ద భద్రపరచుటకిచ్చిన పాత్రను అపహరించి కుంటి సాకులు చెప్పుచున్నావు. దురదృష్టము వలన నా పాత్ర నిజముగా కరుపించనిచో నీ కుమారునితో కూడి కోనేటిలో మునిగి ప్రమాణము చేసి సత్యమును పలుకుము అనెను. పాపము నాయనారు, అయ్యో నాకు కుమారుడు లేడే అని ప్రత్యుత్తరము చెప్పగా, అట్లయినా నీ భార్యతో వచ్చి ఆమె చేయి పట్టి శపథము చేయుము అనెను. అంత నాయనారు, చాలా కాలము క్రితమే మేమిద్దరము శపథము గావించుకొని ఉన్నందున ఆమెను నా వెంట పెట్టుకొని రాలేను. నేనే నీటిలో మునిగి మీరు కోరినట్లు శపథము చేసేదను అనెను. అప్పుడు యోగి వెంటనే చిదంబరంలోని దీక్షితుల సభకు ఏగి ఫిర్యాదు చేసెను. సభవారు ఇద్దరి వాదములను విని, యోగి కోరిన ప్రకారము నాయనారు భార్యతో నీట మునిగి శపథము చేయవలెను అని అనిరి. అంత నాయనారు యోగితో ఇంటికి వెళ్ళి భార్యను తీసుకొని తిరుపులీశ్వరాలయము నాకు ముందుండు కోనేటికి వెళ్ళుచు ఒక వెదురు కర్రను చెరి ఒక చివర పట్టుకొని నీటిలో మునుగు సిద్ధపడిరి. నాయనారు భార్య చేయి పట్టుకొని నీట మునిగి ప్రమాణము చేయవలెనని యోగి పట్టుపట్టెను. ఆ దంపతులు నీట మునిగిరి. లేచిన తోడనే వారి పూర్వపు యవన రూపములు వారికి తిరిగి వచ్చినవి. అప్పుడు దేవతలు ఆకాశము నుండి పుష్పవృష్టి కురిపించిరి. వారి ఇంద్రియ నిగ్రహమునకు మెచ్చి పరమేశ్వరుడు ఆ దంపతులను తానుండు ఒక కైలాసమునకు తీసుకొని వెళ్ళెను.